ఈ క్షణం, ఈరోజు మీరు చూడవలసిన ఒకే ఒక్క వీడియో ఇదొక్కటే. 57.3 మిలియన్ స్క్వేర్ మైల్స్. ఇది ఈ భూమిపైన మనుషులుండే టోటల్ ల్యాండ్ సర్ఫేస్ ఏరియా. అయితే ఈ గ్రహం మీద 21 మైళ్ళ వెడల్పున్న ఒక జల ప్రాంతం ఉంది. మన భారతీయులకి సరిహద్దు శత్రు దేశాలతో వచ్చే ముంపుపై కన్నా దీని మీదే ఎక్కువగా ఇప్పుడు ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం. ఈరోజు మీ బైక్ పెట్రోల్, మీ వంటగదిలోని కూరగాయల ధర, మీ ఇంటి గోడల్లో సైలెంట్గా హమ్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ, వీటన్నిటి భవిష్యత్తు నిశ్శబ్దంగా, అదృశ్యంగా ఒక 21 మైళ్ళ లోపల ఏం జరగబోతుంది అనేదే వాటి ఫ్యూచర్ తేల్చబోతుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సముద్ర మార్గం ఎప్పుడైనా మూసివేస్తే ఏ క్షణానైనా జరగవచ్చు. వచ్చే ప్రమాదం ప్రపంచ యుద్ధం కన్నా ఎక్కువే. భారతీయులుగా మనల్ని బాగా డిస్టర్బ్ చేసే ఒక ఫ్యాక్ట్ ఏమిటంటే, మన దేశం తనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్లో 85% బయట దేశాల నుండే ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనం ఎంతో గర్వంగా చెప్పుకునే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీకి ఈ ఇంధనమే కీలకం. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు వినియోగదారుడుగా ఉన్న మనము ప్రతిరోజు దాదాపు 5.5 మిలియన్ బ్యారెల్స్ చమురుని వినియోగిస్తున్న మనకి దానిలో కేవలం 15% మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది మన ప్రాంతీయంగా. నౌ హియర్ ఈస్ వేర్ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్. 2022లో రష్యా యుక్రెయిన్ వార్ ప్రారంభమైనప్పటి నుండి మనం రష్యన్ ఆయిల్ భారీగా కొంటున్నాం. ఇదొక బ్రిలియంట్ మూవ్గా అప్పుడు అందరం అనుకున్నాం. ఎందుకంటే యూరోప్ రష్యన్ ఆయిల్ పైన ఒక పక్క శాంక్షన్స్ విధించినప్పుడు మాస్కో చాలా డెస్పరేట్గా బయ్యర్స్ ఎవరున్నారు అని ఎదురు చూస్తున్న టైంలో భారతదేశం ముందుకొచ్చింది. సైలెంట్గా, సమర్థవంతంగా, ఆల్సో చమురుని భారీ తగ్గింపు ధరలకే కొనుగోలు చేసింది. కొన్నిసార్లు మార్కెట్ ధర కంటే $30-40 ఇంకా తక్కువగానే కొనింది. 2025 నాటికి రష్యా భారతదేశానికి ఏకైక అతిపెద్ద చమురు సరఫరాగా మారింది. అయితే ఇప్పటికీ మిగిలిన 50-60% అవసరాలకు మాత్రం ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుండే మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ రష్యా నుండి ఆయిల్ రావాలన్నా, మిడిల్ ఈస్ట్ దేశాల నుండి రావాలన్నా, ఈ దేశాల నుండి వచ్చే ప్రతి ఒక్క ఎవ్రీ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆ ఆయిల్ ట్యాంకర్లు ఒకే ఒక్క దారి గుండా రావాలి. అదే ది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఎన్ని కండలు తిరిగినా పీక నొక్కితే ప్రాణం పోయిద్ది కదా, ఇది అలాంటిదే. ఇండియా, చైనా రెండింటికి ఇదొక చోక్ పాయింట్. అందుకే ది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఇస్ టెక్నికల్లీ ఇంటర్నేషనల్ వాటర్. అంటే ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన లా ఆఫ్ ద సీ ప్రకారం ఈ మార్గం గుండా వెళ్లే ఏ నౌకకైనా అంతర్జాతీయ సముద్ర మార్గం గుండా ప్రయాణించే పూర్తి హక్కు ఉంది. అంటే ఈ రూట్ ఏ దేశానికి సొంతం కాదు, ఏ దేశము దాన్ని చట్టబద్ధంగా మూసివేయకూడదు. అదే చట్టం. చట్టం ఉంది కదా అనుకుంటే పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు వేరేగా ఉన్నాయి. ఈ 21 మైళ్ళ గ్యాప్లో అటువైపు ఇరాన్కి చెందిన లరాక్ ఐలాండ్, ఇటువైపు ఒమన్కి చెందిన గ్రేట్ కోయిన్ ఉన్నాయి. అలా చూస్తే మధ్యలో ఉన్న ఈ షిప్పింగ్ లైన్ కేవలం 6 మైళ్ళు మాత్రమే. ఇరాన్ దగ్గరున్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఫోర్సెస్ కనుక కేవలం 1-2 మైన్స్ లేదా చిన్న మిసైల్ వాడినా ఈ దారి మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఒక్క ట్యాంకర్ అక్కడ ఆగిపోయినా గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ మొత్తం తెగిపోయినట్లే. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, మరి ఇరాన్ ముడి చమురులో 90% చైనాకే వెళ్తుంది కదా. చైనా కూడా తన దిగుమతి చేసుకుంటున్న చమురుపై వినియోగంలో 70% పైగా ముఖ్యంగా సముద్ర దిగుమతులపైనే ఆధారపడింది కదా. ఇరాన్ గనక హోర్ముజ్ దారి మూసేస్తే వాళ్ళ ఆయిల్ కూడా ఆగిపోతుంది కదా. అందుకే వాళ్ళ పని చెయ్యరు అని ఆలోచిస్తుంటారు. కానీ అలా అనుకుంటే ఇక్కడ మీరు క్రూడ్ ఆయిల్లో కాలేసినట్లే. 2021లో ఇరాన్ ది గోరేజాస్క్ పైప్లైన్ అనే 700 మైళ్ళ సొరంగ మార్గాన్ని ఒకటి నిర్మించింది. ఈ సొరంగ మార్గం దాని ప్రధాన చమురు క్షేత్రాలు మరియు టెర్మినల్స్ నుండి దక్షిణం వైపుగా, అంటే ది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సముద్ర జలసంధిని పూర్తిగా దాటివేసి దానికి సంబంధం లేకుండా ఆల్టర్నేట్గా గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని పోర్ట్ జాస్క్ వద్దకు చేరుకుంటుంది. అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్కి అవతలున్న తీరం ఈస్ట్ కోస్ట్ నుండి వాళ్ళు ఆయిల్ ఎగుమతి చేసుకోగలరు. దీని అర్థం ఏమిటంటే ఇరాన్ ప్రపంచానికి తలుపులు మూసేసి తనకి కావాల్సిన తలుపు మాత్రం తెరిచి ఉంచుకోగలదు. ఇది ఇండియాకి, వెస్టర్న్ కంట్రీస్కి ఒక పెద్ద జియో పొలిటికల్ థ్రెట్. ఏముంది, మనకు రష్యా ఉంది కదా, మనకేం భయం అని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవం వేరు.
ఎందుకంటే రష్యా ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వారి వార్ ఫండ్స్ ఖాళీ అవుతున్నాయి. రెండవది, మిడిల్ ఈస్ట్ సప్లై ఆగిపోతే గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ డిమాండ్ పెరిగిపోతుంది. అప్పుడు రష్యా మనకి డిస్కౌంట్లో ఆయిల్ ఇవ్వదు. ఇప్పుడు ఇస్తున్నట్లుగా డిమాండ్ పెరిగితే రష్యా కూడా రేట్లు పెంచేస్తుంది. పైగా రష్యా దగ్గర ఇండియా అవసరాలన్నిటికీ తీర్చేంత కెపాసిటీ ప్రస్తుతానికి లేదు. సో ఈ హొర్మూజ్ మూత పడితే రష్యా ఆయిల్ మనకు ఒక చిన్న బ్యాకప్ మాత్రమే, అది పూర్తి పరిష్కారం అయితే కాదు. చైనా కూడా 45% ఆయిల్ ఈ దారి గుండానే తెచ్చుకుంటుంది. కానీ ఇండియాకి చైనాకి ఒక తేడా ఉంది. చైనా దగ్గర రష్యా నుండి వచ్చే భారీ పైప్ లైన్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ దగ్గర 4 నెలలకు సరిపడ్డ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే మనకంటే చైనా ఎప్పుడు కూడా 1 కాదు 4-5 అడుగులు ముందే ఆలోచిస్తుంది. దానికి తగినట్టుగానే స్ట్రాటజిక్గా నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇక్కడ మన దేశమేమో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హొర్ముజ్ ద్వారా రోజుకు దాదాపు 2.5 నుండి 3 మిలియన్ల బ్యారెల్ వరకు పొందుతున్నాం. ఇది గల్ఫ్ చమురు, అంటే ఇరాకు, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుండి వస్తుంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ప్రవాహానికి జస్ట్ సంవత్సరం అక్కర్లో 30 రోజుల అంతరాయం కలిగిన పెట్రోలు, వంట గ్యాసు, వీటన్నిటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మీరిప్పుడు చాలా కలవరపడుతున్నారు కదా, బంగారం ధరలు 2 లక్షలు పెరిగిపోయాయని. ఇక మీకు ఆ బాధపడే అవసరం లేదు. ఈ మార్గం గనక మూసివేస్తే భారతదేశంలో ప్రతి ఇంటిలోని గ్యాసు బంగారం కన్నా ఎక్కువగా చూసుకునే పరిస్థితులు రాబోతున్నాయి. ఏమో, కట్నం కింద గ్యాస్ సిలిండర్ బహుమతిగా ఇచ్చే రోజు కూడా వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మనకేంటి అనుకునే వాళ్ళకి ఇదే నా హెచ్చరిక. ఈ కథలో భారతదేశం నిష్క్రియాత్మక పరిశీలకుడు కాదు. భారతదేశమే ఒక కథ. రేపు మన దేశం ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుందనేదే ఫ్యూచర్ జనరేషన్స్ ఒక కథల్లాగా వినబోతున్నాయి. మీరు వండే వంట దగ్గర నుంచి, మీరు ఖర్చు చేసే ప్రతి పైసా, చూసే ప్రతి పనికిమాలిన వీడియో, మీ ప్రతి అడుగు, ఆ నిర్ణయాలు, ఆలోచన ధోరణి, ఆ విధానాల బట్టే మనందరి భవిష్యత్తు తేలబోతుంది. మరి ఇండియా ఏం చేయాలి? రేపటికి రేపు పెట్రోల్ ధరలు 200 రూపాయలు దాటితే మనలాంటి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఇరాన్ తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తే, అంటే దానికేం అణ్వాయుధాలు, ఇప్పుడు చెప్తున్నటువంటి ఆర్మరీ, వెపనరీ ఇవేమో అక్కర్లేదు. ఈ బ్రిడ్జ్ ఒక్కటి, ఈ మార్గం ఒక్కటి మూసివేస్తే చాలు. అలా చేస్తే అమెరికా ఊరుకుంటుందా? ఇది కేవలం ఒక సముద్ర మార్గం గురించిన యుద్ధం కాదు. ఇది మన అందరి రేపటి ఉనికి గురించిన యుద్ధం. కానీ ఇక్కడతో కథ ముగిసిపోలేదు. ఈ ముప్పు నుండి తప్పించుకోవడానికి ఇండియా దగ్గరున్న ప్లాన్ బి ఏంటి? అసలు ఉందా లేదా? దీని గురించి వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.